Good afternoon, students. Now, we discuss another type of form. Yesterday, the salary slip form ఎలా క్రియేట్ చేయాలి అని నేర్చుకున్నాం కదా. టుడే ఈరోజు మన ఇంకో టైప్ ఆఫ్ ఫామ్ నేర్చుకుందాం. అదేంటంటే కస్టమర్ ఇన్ఫర్మేషన్, క్లయింట్ ఇన్ఫర్మేషన్ షీట్ మాట. ఓకే, క్లయింట్ యొక్క ఇన్ఫర్మేషన్ షీట్ ఎక్సెల్ ఎలా తయారు చేయాలి అని చూద్దాం. అసలు ఈ షీట్ తయారు చేయడం వల్ల పర్పస్ ఏంటి, ఇది ఎక్కడెక్కడ యూజ్ చేస్తారా అనేది నెక్స్ట్ చూద్దాం. ఫస్ట్ పేజ్ లేఅవుట్ పేజ్ లేఅవుట్లోకి వెళ్ళి మనం పేజ్ లేఅవుట్ అనేది సెట్ చేద్దాం. ఓకే, షీట్ నేమ్ వచ్చేసి ఏంటి, క్లయింట్ ఇన్ఫర్మేషన్, క్లయింట్ యొక్క ఇన్ఫర్మేషన్ ఫామ్. ఓకే, పేపర్ సైజ్ ఇందులో A4లో పెట్టాను. ల్యాండ్స్కేప్ కాదు, portrait తీసుకోవాలి, నార్మల్ కాదు, నేరో. ఓకే, నెక్స్ట్ అవుటర్ బార్డర్ క్రియేట్ చేయాలి. నెక్స్ట్ ఏంటి, అవుటర్ బార్డర్ క్రియేట్ చేయాలి. ఓకే, పేజ్ సెలెక్ట్ చేశాను, అవుటర్ బార్డర్ ఇస్తున్నాను. ఓకే, నెక్స్ట్ నెక్స్ట్ ఏంటి, మెయిన్ హెడ్డింగ్. ఫస్ట్ ఏంటి, మెయిన్ హెడ్డింగ్ అనేది మనం క్రియేట్ చేయాలి. ఓకే, మెయిన్ హెడ్డింగ్ క్రియేట్ చేస్తున్నాను. మెర్జ్ అండ్ సెంటర్ చేసి మధ్యలో ఏం చేస్తున్నాను, ఫాంట్ మార్చుతున్నాను. ఫాంట్ థిక్ బ్లూ పెడదాం. థిక్ బ్లూ పెట్టి Ctrl+B. ఏంటిది, క్లయింట్ యొక్క ఇన్ఫర్మేషన్ షీట్. క్లయింట్ ఇన్ఫర్మేషన్ షీట్. ఓకే, క్లయింట్ ఇన్ఫర్మేషన్ షీట్. నెక్స్ట్ వచ్చేసి దీనికి సైజ్ అయి పెంచుదాం. అలైన్మెంట్ మార్చుదాం. నెక్స్ట్ దీని సైజ్ డార్క్ బ్లూలో ఉంది కదా. ఓకే, ఇది చాలు, ఒకసారి ప్రివ్యూ చూద్దాం. ఓకే, ఇలా వచ్చింది. నెక్స్ట్ ప్రతి కస్టమర్కి ఒక ఐడి ఉంటుంది కదా, ఐడి ఇక్కడ ఇస్తుంది అనమాట. ఓకే, దీన్ని మెర్జ్ అండ్ సెంటర్ చేద్దాం. ఓకే,
న్యూ కస్టమర్ ఐడి. న్యూ కస్టమర్ ఐడి. ఓకే, అలైన్మెంట్ మార్చుతున్నాం. సెంటర్ అలైన్మెంట్ పెట్టాను కదా, దీనికి బార్డర్ పెడదాం. ఓకే, నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి కామెంట్స్ కానీ స్పెషల్ ఇన్స్ట్రక్షన్స్ కానీ ఏమైనా ఉన్నాయా? ఓకే, దీన్ని మెర్జ్ అని సెంటర్ చేస్తున్నాను చూడండి. ఇక్కడ ఏంటంటే ఈ ఫీల్డ్ ఏంటంటే కంట్రోల్ బి పెట్టుకుని కామెంట్స్ లేదా స్పెషల్ ఇన్స్ట్రక్షన్స్. ఓకే, అది అలాగే ఉంచేద్దాం. ఇది అలైన్మెంట్ మార్చాలి. ఓకే, నెక్స్ట్ కింద ఓకే కంట్రోల్ బి పెట్టి కస్టమర్ ఇన్ఫో, కస్టమర్ యొక్క డీటెయిల్స్ని ఇక్కడ చూపిస్తాం అన్నమాట. ఓకే, నెక్స్ట్ ఇక్కడ నుంచి ఇదేంటంటే కస్టమర్ యొక్క నేమ్. కస్టమర్ యొక్క నేమ్, కస్టమర్ నేమ్ విల్ గో హియర్. ఇక్కడ కస్టమర్ నేమ్ ఇవ్వాలి. నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసరికి నెక్స్ట్ స్ట్రీట్ అడ్రస్, వాళ్ళు ఎక్కడ ఉంటారో ఆ అడ్రస్. ఓకే, కస్టమర్స్ అడ్రస్ విల్ గో హియర్. ఇక్కడ ఏంటిది కస్టమర్ అడ్రస్ అనేది ఇక్కడ ఇస్తాం అన్నమాట. నెక్స్ట్ సిటీ, లేదు నెక్స్ట్ స్టేట్, సిటీ స్టేట్, నెక్స్ట్ జిప్. ఓకే, వాళ్ళు ఉండే సిటీ కానీ సిటీ స్టేట్ ఇండియా, ఇంకా లేదంటే న్యూయార్క్, అలాగా సంథింగ్ మాట. నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసి వాళ్ళ యొక్క స్టేట్, వాళ్ళు ఉంటున్న స్టేట్. నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసి జిప్. నెక్స్ట్ బిజినెస్ ఫోన్,
బిజినెస్ ఫోన్. వాళ్ళ యొక్క బిజినెస్ ఫోన్ నంబర్. కొంతమందికి ఎక్కువ ఫోన్ 2 నంబర్స్ ఉంటాయి కదా! అవి మాట. నెక్స్ట్ బిల్ టు అడ్రెస్. ఏ అడ్రస్‌కి బిల్ అనేది మనం సెండ్ చేయాలి. ఓకే. ఇలాగా కన్వీనియంట్‌గా అడ్రెస్ ఫిల్ చేయడానికి కన్వీనియంట్‌గా మనం సెల్స్ అనేవి మెర్జ్ చేయాలి. నెక్స్ట్ ఇక్కడికొచ్చేసేసరికి షిప్ టు అడ్రెస్. ఒకవేళ అదే వేరే కంట్రీస్‌కైతే ఎలాగ అడ్రెస్ అనేది పంపించాలి షిప్ ద్వారాన. దానికోసం అనేది ఇక్కడ షిప్ టు అడ్రెస్ మాట. నెక్స్ట్ వచ్చేసి స్ట్రీట్ అడ్రెస్. అంటే వేరే చోటకి గనక పంపించాలి అంటే. ఇది ఒక కస్టమర్ అడ్రెస్. కస్టమర్ యొక్క స్ట్రీట్ అడ్రెస్ ఇది. కస్టమర్ యొక్క స్ట్రీట్ అడ్రెస్. ఇదెక్కడంటే ఎక్కడికి పంపిస్తున్నాం ఆ పార్సెల్‌ని అని. కస్టమర్ పంపించిన పార్సెల్‌ని మనం ఎక్కడికి పంపిస్తున్నాం అనేది ఇక్కడమాట. ఓకే. చూపిస్తున్నాను. ఓకే. స్మాల్ టౌన్. అలా స్ట్రీట్ అడ్రెస్ అనేది ఇక్కడ ఫిల్ చేస్తాం. ఇక్కడేంటంటే ఎంటర్ షిప్ అడ్రెస్. ఒకవేళ మనం షిప్ మీద గనక ఆ డెలివరీని పంపించిన ప్రకారం అయితే ఆ షిప్ యొక్క అడ్రెస్ అదెక్కడ ఉంది అనేది ఇక్కడ ఎంటర్ చేయాలమాట. ఓకే. వన్ మినిట్. వర్క్ అవ్వడానికి టైం పడుతుంది. ఇక్కడ ఆఫ్ అయిపోయింది. ఒకసారి మనం ప్రివ్యూ ఒకసారి మళ్ళీ చూద్దాం. ఇప్పుడైనా ఏమైనా అయిందని. ఓకే.
అక్కడ గీతలు అయ్యి వస్తాయన్నమాట. మనకు ఆహారం పడక్కర్లేదు. ఓకే. ఇక్కడ షిప్ టు అడ్రస్ మాట. నెక్స్ట్ కింద వచ్చేసరికి ఎంటర్ ద షిప్ అడ్రస్ హియర్. ఎంటర్ షిప్ అడ్రస్ హియర్. ఓకే. నెక్స్ట్ స్ట్రీట్ అడ్రస్కి వచ్చేసాం కదా, అదే సిటీ స్టేట్ జిప్ మాట. ఓకే. ఇక్కడ వాళ్ళ ఉండే స్టేట్ కానీ సిటీ కానీ అది వస్తుంది ఇక్కడ. నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే ప్రైమరీ ప్రైమరీ కస్టమర్ కాంటాక్ట్. ప్రైమరీ కస్టమర్ కాంటాక్ట్. దీన్ని అలైన్మెంట్ అయ్యి చేంజ్ చేయాలి. కొంచెం ఫాంట్ కూడా పెంచారు. నెక్స్ట్ ఫస్ట్ ఆఫీస్ ఫోన్. ఆఫీస్ ఫోన్. నెక్స్ట్ ఈమెయిల్ అడ్రస్. కస్టమర్ యొక్క అంటే ఎవరైతే ఇది పంపిస్తున్నారో వాళ్ళ యొక్క అడ్రస్లు ఇవి, ఈమెయిల్ అడ్రస్. నెక్స్ట్ సెల్ ఫోన్, వాళ్ళ యొక్క సెల్ ఫోన్ నెంబర్. మల్టిపుల్ ఇన్ఫర్మేషన్స్ ఉంటాయి కదా, అందుకోసం మనం ఏం చేస్తామంటే ఓకే కొంత ఓకే 2 ఫోన్ నెంబర్స్ అలాంటివి ఉన్నప్పుడు మాట, అందుకని 2 కాలమ్స్ ఇస్తున్నాను నేను. ఓకే. ఎంటర్ ఎంటర్ ఇన్ఫర్మేషన్ హియర్.
ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఎంటర్ చేయాలి. ఓకే. నెక్స్ట్ ఫీల్డ్కి వచ్చేసేసరికి ఇంకొక ఫీల్డ్ ఇదేంటంటే కాంట్రాక్ట్ నేమ్ ఆర్ నెంబర్. కాంట్రాక్ట్ నేమ్ కామ నెంబర్, కామ కదా, ఆర్ నెంబర్. ఓకే. ఇది ఎలా ఉండాలి? ఉండాలి కొంచెం బోల్డ్ పెన్ చేంజ్ చేస్తాం. ఓకే. నెక్స్ట్ లాస్ట్కి వచ్చేసాం. నెక్స్ట్ ప్రాజెక్ట్. ప్రాజెక్ట్ యొక్క కాంట్రాక్ట్. నెక్స్ట్ ఫోన్, ఈమెయిల్ అడ్రస్, పేమెంట్ టర్మ్స్, పేమెంట్ టర్మ్స్. నెక్స్ట్ స్పెషల్ టర్మ్స్. నెక్స్ట్ స్పెషల్ టర్మ్స్. నెక్స్ట్కి వచ్చేసేసరికి ప్రిఫర్డ్ బిల్లింగ్ మెథడ్స్, వాళ్ళు ఎలా పే చేయాలనుకుంటున్నారు అని. ప్రిఫర్డ్ బిల్లింగ్ మెథడ్స్. నెక్స్ట్ ప్రిఫర్డ్ పేమెంట్ మెథడ్. ప్రిఫర్డ్ పేమెంట్ మెథడ్. నెక్స్ట్ లాస్ట్ సర్వీస్ నోట్స్. సర్వీసెస్ నోట్స్. ఇప్పుడు ఇక్కడ మెర్జ్ చేయాలన్నమాట. ఓకే. మెర్జ్ అండ్ సెంటర్ చేస్తున్నాం. అంటే ఇవి ప్రాజెక్ట్ కాంట్రాక్ట్ కానీ కొంచెం అదే ఇక్కడ నుంచి ఇక్కడికి అని టైం పడుతుంది కదా, అందుకు. ఫోన్ నెంబర్స్ కూడా మనకి ఎక్కువ ఉండొచ్చు. ఓకే. నెక్స్ట్ ఈమెయిల్ అడ్రస్, ఇవన్నీ కలిపి ఒకటేసారి. ఓకే. నెక్స్ట్ కంట్రోల్ షిఫ్ట్ మైనస్ చేస్తున్నాను నేను. కంట్రోల్ షిఫ్ట్ మైనస్ అవసరం లేదు.
ఇప్పుడు ఇక్కడ ఉంది కదా, దీనికి బార్డర్ పెట్టాలి. ఓకే, బార్డర్. కానీ ఆ బార్డర్ యొక్క కలర్ మార్చుదాం. ఓకే, ఇంకా లోపల గ్రిడ్స్ అయ్యి పెట్టాలన్నమాట. గ్రిడ్స్ అయ్యి నేను పెడుతున్నాను. బార్డర్ యొక్క కలర్ లైట్ కలర్ పెడదాం, లేదంటే థిక్ అయినా పర్లేదు. ఓకే, సెలెక్ట్ చేద్దాం ఫస్ట్. ఓకే, ఇక్కడ వరకు షిఫ్ట్ అడ్రస్ వద్దు, ఇక్కడ వరకు వచ్చి ఓకే. దీనికి కూడా బార్డర్ అనేది మనం థిక్గా పెడదాం, అవుటర్ బార్డర్ పెడదాం, కాకపోతే బార్డర్ కలర్ చేంజ్ చేద్దాం. బార్డర్ కలర్ థిక్ బ్లూ పెట్టి うんでబాగా తిక్కలేను. ఓకే, నెక్స్ట్ ఇంకొక బార్డర్ పెడదాం, మిగిలిన వాటికి కూడా పెట్టేద్దాం. ఇదే కదా ఇందాక పెట్టాను. 'థిక్ కలర్' వచ్చేసింది. లైట్ కలర్ పెడతానండి. ఇంకా లైట్ కలర్ పెట్టాను. వన్ మినిట్. ఓకే, బార్డర్ కలర్ అయ్యింది కదా, మార్చుతాను. ఓకే, ఒకసారి చూద్దాం. దీనికి అవుటర్ బార్డర్ పెడదాం. రివ్యూ చూస్తే లెటర్లో నంది అనేది. ఓకే, టైం పడుతుంది తీసుకోవడానికి. ఓకే, ఇది ప్రివ్యూ వచ్చింది చూడండి. కొంచెం ఇది చేంజ్ చేయాలి. ఇక్కడ బ్లాక్ ఈ పక్కన సైడ్స్ తీసేస్తే చుట్టూరు బ్లాక్ బార్డర్ పెట్టి లైట్ కలర్ పెట్టొచ్చు. ఇది చేంజ్ చేద్దాం. ఇది మెర్జ్ అండ్ సెంటర్ చేద్దాం.
సెంటర్ చేసి ఓకే. ఔటర్ బార్డర్ వచ్చింది. ఓకే. నెక్స్ట్ అలైన్‌మెంట్. అలైన్‌మెంట్ చూద్దాం. ఇక్కడ అలైన్‌మెంట్ అంతా ఉంది కదా! దీన్ని మార్చుదాం. కంట్రోల్ షిఫ్ట్ ఆర్. క్లయింట్ ఇన్ఫర్మేషన్ షీట్ అనేది మనం ఎలా తయారు చేస్తాం మాట. ఈ షీట్ మనకి ఎక్కడ యూజ్ అవుతుంది? ఓకే. ఈ షీట్స్ మనకి ఎక్కడ యూజ్ అవుతాయంటే బ్యాంక్స్, ఇన్సూరెన్స్ కంపెనీస్, రియల్ ఎస్టేట్ ఆఫీసెస్, హాస్పిటల్స్, స్కూల్స్, సర్వీస్ సెంటర్స్, ఐటీ కంపెనీస్, షాప్స్ అండ్ బిజినెస్, ఇలా డిఫరెంట్ టైప్స్‌లో అనేది మనం ఈ క్లయింట్ ఇన్ఫర్మేషన్ షీట్ అనేది యూజ్ చేస్తాం. ఇటువంటి ఫార్మ్స్ యొక్క పర్పస్ ఏంటంటే, కస్టమర్ యొక్క రికార్డ్స్‌ని మేనేజ్ చేయడానికి. ఒకవేళ ఆ కస్టమర్స్‌ని మళ్ళీ ఈజీగా కాంటాక్ట్ చేయడానికి. షాపింగు, బిల్లింగ్ అడ్రెసెస్ తెలుసుకోవడానికి, పేమెంట్ డీటెయిల్స్ కోసం, లేదంటే వాళ్ళ యొక్క కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ కోసం, వాళ్ళ సర్వీస్ హిస్టరీ ముందెప్పుడైనా వాళ్ళు ఇలాగా ఇది యూజ్ చేశారా? అనేది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వాటి గురించి తెలుసుకోవడానికనేది కస్టమర్ యొక్క ఫార్మ్‌ననేది యూజ్ చేస్తాం. అదే బిజినెస్ పరంగా చూసుకుంటే ఈ ఫార్మ్ ఎలా యూజ్ అవుతుందంటే కస్టమర్ రికార్డ్స్‌ననేది మెయింటైన్ చేయడానికి. కమ్యూనికేషన్‌ని కమ్యూనికేషన్‌ని సింప్లిఫై చేయడానికి. కాంటాక్ట్ ఇంకా పేమెంట్ డీటెయిల్స్‌ని స్టోర్ చేయడానికి. వాళ్ళు ఎలా పే చేశారు? క్యాష్ ఆన్ డెలివరీయా? పేమెంటా? గూగుల్ పే ఇలా లేదంటే స్టూడెంట్స్‌కి ఎలా అంటే ఇది ఎక్సెల్ యొక్క స్కిల్స్ అనేది ప్రాక్టీస్ చేయడానికి. ఫార్మాటింగ్, డేటా మేనేజ్‌మెంట్‌ని కంబైన్స్ చేయడానికి. బిజినెస్ డాక్యుమెంట్ ఇంట్రొడ్యూస్ చేయడానికి. ఓకే. ఈ ఫార్మ్ అనేది ప్రాక్టీస్ చేయండి. టుమారో వి డిస్కస్ అనదర్ టైప్ ఆఫ్ ఫార్మ్. థాంక్ యూ ఫర్ పార్టిసిపేటింగ్.